అమరావతి విషయంలో ఒక అతిపెద్ద కంకణం కట్టుకుని కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేయాలి 3 ఏళ్లలో అనేది. ఓకే. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ముందుకు వెళ్ళాలనుకుని ప్రజలు కూడా నమ్ముతున్నారు. మన ప్రధాని మోడీ కూడా ఆయన మీద పొగడ్తలు కురిపించారంటే దాని అర్థం ఏంటి? అయితే ఎమ్మెల్యేలు నమ్మట్లేదా? టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకి నమ్మకం లేదా అమరావతి మీద? ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాటలే వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబు గారు అమరావతిపై ఎక్కడ అవకాశం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా రాజధాని మీద ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదంతా ఒక్క చంద్రబాబు నాయుడు గారికే పరిమితం అవుతుంది. మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ మాట్లాడట్లేదు పెద్దగా. కొంతమంది మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడట్లేదు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తున్నట్టు వాళ్ళందరూ? అంటే వాళ్ళకి నమ్మకం లేక మాట్లాడట్లేదా? ఇది అవుద్దో లేదో ఆలోచించుకుంటున్నారా? ఇదే ఇప్పుడు ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. ఒక రకంగా వాళ్ళందరూ కనుక ప్రచారం చేస్తే ప్రజల్లో ఇంకా నమ్మకం పెరుగుతుంది. అమరావతిని విశ్వనగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారన్న వాదనను బలంగా వినిపించాల్సింది కూడా ఎమ్మెల్యేలే. అయితే ఆ దిశగా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఇంకా పూనుకోలేదు. పైగా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లట్లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో రాజధాని వ్యవహారాలు, భవిష్యత్ ఆశలు రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయికి చేరుతుందన్న వాదన కూడా కేవలం చంద్రబాబు సహా కొద్ది మందికే పరిమితం అవుతుంది. ఇది సరైన విధానం కాదు అనేది అందరికీ తెలుసు. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్న చందంగా నాయకులు ముందుకు కదలాల్సిన అవసరం అయితే ఉంది. అమరావతికి బ్రాండ్ చంద్రబాబే అయినా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అలాగే అవసరం రెండూ కూడా రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎమ్మెల్యేల మీద ఉంది. క్షేత్రస్థాయిలో వారు ప్రభుత్వం చేసే ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శలకు, ప్రభుత్వం మీద వైసీపీ లేదంటే ఇతర పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా విమర్శలు చేస్తుంది. ఎవరు షర్మిల గారు కూడా గట్టిగా విమర్శలు చేస్తున్నారు. రేపటి నుంచి ఆమె టూర్లు కూడా మొదలెడుతున్నారు. అలాంటి విమర్శలకు చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ముందుకు రావాలి, మాట్లాడాలి అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న గుసగుసలు.